రావి శ్రీనివాస్ గతంలో మంత్రి సీతక్కపై చేసిన వ్యాఖ్యలు పార్టీలో చర్చనీయాంశంగా మారాయి. ఆయన ఏమన్నారో ఇప్పుడు ఒకసారి చూద్దాం. సపోర్ట్ లో ఉంటామని చెప్పి సీతక్క గారు చెప్పడం జరిగింది. కార్యకర్తలందరూ కూడా వారి మాటలు నమ్మిండ్రు, పార్టీ లైన్ లో పనిచేసిండ్రు. ఈరోజు బీఎస్పీలో, బీజేపీలో, బీఆర్ఎస్ లో పనిచేసిన వాళ్ళని తీసుకొచ్చి, గతంలో ఇలా మీద కేసులు పెట్టిన వాళ్ళని తీసుకొచ్చి వాళ్ళకి పెత్తనం ఇచ్చి ఇప్పుడు ముందుకు నడుపుతా ఉంటే ఏం చేయాలో అర్థం కాని పరిస్థితిలో ఉన్నారు కార్యకర్తలు. కరప్షన్ ఎక్కువైపోయింది. దాన్ని ఏదో విధంగా సరి చేస్తారని చెప్పి మంత్రి గారు అనుకుంటే మంత్రి గారు పట్టించుకుంటలేదు. మంత్రి గారు మమ్మల్ని విభేదిస్తున్నారు. పోనీ మేము నచ్చలేదు, మమ్మల్ని తొక్కుతారట. మరి కమ్మోళ్ళని తొక్కుతామనే మాటలు మాట్లాడుతున్నారు వేరే సాట మా కార్యకర్తల దగ్గరనే. సరే తొక్కితే తొక్కుని, కొనపగారిని తొక్కు, నన్ను పక్కన పెట్టి కొనపగారిని తీసుకున్నారు, ఓకే. మరి సపోర్ట్ లో ఉంటామని చెప్పి సీతక్క గారు చెప్పడం జరిగింది. కార్యకర్తలందరూ కూడా వారి మాటలు నమ్మిండ్రు, పార్టీ లైన్ లో పనిచేసిండ్రు. ఈరోజు బీఎస్పీలో, బీజేపీలో, బీఆర్ఎస్ లో పనిచేసిన వాళ్ళని తీసుకొచ్చి, గతంలో ఇలా మీద కేసులు పెట్టిన వాళ్ళని తీసుకొచ్చి వాళ్ళకి పెత్తనం ఇచ్చి ఇప్పుడు ముందుకు నడుపుతా ఉంటే ఏం చేయాలో అర్థం కాని పరిస్థితిలో ఉన్నారు కార్యకర్తలు. కరప్షన్ ఎక్కువైపోయింది. దాన్ని ఏదో విధంగా సరి చేస్తారని చెప్పి మంత్రి గారు అనుకుంటే మంత్రి గారు పట్టించుకుంటలేదు. మంత్రి గారు మమ్మల్ని విభేదిస్తున్నారు. పోనీ మేము నచ్చలేదు, మమ్మల్ని తొక్కుతారట. మరి కమ్మోళ్ళని తొక్కుతామనే మాటలు మాట్లాడుతున్నారు వేరే సాట మా కార్యకర్తల దగ్గరనే. సరే తొక్కితే తొక్కుని, కొనపగారిని తొక్కు, నన్ను పక్కన పెట్టి కొనపగారిని తీసుకున్నారు, ఓకే. మరి